ఇప్పుడు ఉన్న ఎయిర్పోర్ట్ గాను వస్తున్నది కేవలం 90% ఆఫ్ ద ప్లేన్స్ ఆర్ ఏటీఆర్స్ అంటే అర్థమవుతుంది కదా, చిన్న ప్లేన్లు, బొమ్మ ప్లేన్లు లాగా ఉంటాయి. కనీసం మనిషి కూర్చున్నాక కాలు చాపుకుందామా అంటే అసలు పొడుగ్గా ఉంటే మనిషికి కాలు కూడా పట్టవు దాంట్లో. అలాంటి ప్లేన్లే వస్తున్నాయి. చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి వాళ్ళు కమర్షియల్ ప్లేన్స్ లో ట్రావెల్ చేయరు కాబట్టి తెలియకపోవచ్చేమో అని చెప్తున్నాము. సార్ ఇక్కడికి వచ్చేవి అన్ని మోస్ట్లీ 90% ఏటీఆర్సే. ముందు అది బాగు చేయండి. ముందు ఇక్కడున్న ఈ ఎయిర్పోర్ట్ లో ఉన్న ప్లేన్స్ కండిషన్స్ బాగు చేయండి. ఇప్పుడున్న ట్రాఫిక్ కి, ఇప్పుడున్న ఫ్లై చేసే ట్రాఫిక్ కి, ఈ జనానికి మీరు మేలు చేయండి. పక్కనే కొత్త ఎయిర్పోర్ట్ కూడా కడుతున్నారు. ఆ ఎయిర్పోర్ట్ కంప్లీషన్ కూడా ఇంకా కాలేదు. ఎప్పుడు ఎయిర్పోర్ట్ కు వెళ్ళినా దాని మీద పనులు జరుగుతూనే ఉంటాయి, కానీ ఇప్పటికీ డెలివరీ కాలేదు. ఏదైనా అవసరం ఉంటే ఇప్పుడు ఉన్న ఎయిర్పోర్ట్ నే ఇంకొంచెం విస్తీర్ణం పెంచుకోవచ్చు, కానీ అదేదో పనికే రానట్టు, ఇప్పుడు అది అవసరమే లేనట్టు మళ్ళీ 5,000 ఎకరాలలో కొత్త ఎయిర్పోర్ట్ కడతామని చంద్రబాబు గారు అంటున్నారు. సబబేనా? ఇక 2,500 ఎకరాల్లో ఏమో స్పోర్ట్స్ సిటీ అట. పెద్ద పెద్ద ఒలింపిక్స్ కండక్ట్ చేసిన బీజింగ్, లండన్ లాంటి సిటీస్ లో కూడా ఈ ఒలింపిక్ స్టేడియం సైజులు చూస్తే 150 ఎకరాలను దాటలేదు. మనకి ఎందుకండి 2,500 ఎకరాలు మన స్పోర్ట్స్ సిటీకి మనకు అవసరమా? అంత డబ్బు మనం పెట్టాలా? మింగ మెతుకు లేదు కానీ మీసాలకు మాత్రం సంపంగి నూనె కావాలన్నాడట ఒకడు. మనకు ఫీజు రీయింబర్స్మెంట్ కైనా, మన ఆరోగ్యశ్రీకైనా, కనీసం మెడికల్ కాలేజీలు కట్టుకోవడానికైనా మన దగ్గర డబ్బు ఉందా? మనం కట్టుకుంటున్నామా? మన దగ్గర బేసిక్స్ కే డబ్బు లేదు కదా. చంద్రబాబు గారు మళ్ళీ ఆలోచన చేసుకోవాలి. ఇంకో 2,500 ఎకరాలు స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్స్, స్మార్ట్ ఇండస్ట్రీస్ కన్నారు. అయ్యా చంద్రబాబు గారు, ఫస్ట్ ఫేజ్ లో 54,000 ఎకరాలలో ఎన్ని స్మార్ట్ ఇండస్ట్రీస్ వచ్చాయి? ఎంతమంది పెట్టుబడులు పెట్టారు? ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? 54,000 ఎకరాలలో ఏదైనా స్మార్ట్ ఇండస్ట్రీస్ వచ్చి డెవలప్మెంట్ జరిగిందా? మరి మీరు ఫస్ట్ ఫేజ్ లో మీరు ఏ స్మార్ట్ ఇండస్ట్రీ పెట్టనప్పుడు సెకండ్ ఫేజ్ లో 2,500 ఎకరాలలో మీరు స్మార్ట్ ఇండస్ట్రీ పెడతారు అంటే ఎవరు నమ్ముతారు సార్? చంద్రబాబు గారు ఆలోచన చేసుకోవాలి. ఇటీవల విశాఖపట్నంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సదస్సు ఒకటి జరిగింది. దాంట్లో వచ్చిన పెట్టుబడులు చూస్తే మొత్తం 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే మొత్తం 95% ఆఫ్ దెమ్ 90% ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ విశాఖపట్నం. కేవలం 50,000 కోట్ల రూపాయలు మాత్రమే అమరావతికి ఇంట్రెస్ట్ చూపారు. దాదాపు 400 MOUలు జరిగితే కేవలం 35 మాత్రమే అమరావతికి సంబంధించినవి ఉన్నాయి. మరి చంద్రబాబు గారు ఇది కండక్ట్ చేయడమే విశాఖపట్నంలో చేస్తే మీరు అమరావతిని ఎలా ప్రమోట్ చేసినట్టు అవుతుంది? మీరు విశాఖపట్నంలో దీన్ని కండక్ట్ చేశారు కాబట్టి అందరూ విశాఖపట్నంలోనే పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. మరి మీకే చిత్తశుద్ధి లేనప్పుడు, అమరావతిని డెవలప్ చేయాలి అని మీకే లేనప్పుడు, మరి భూములు ఇచ్చిన ఈ రైతులైనా లేక ఆంధ్ర రాష్ట్ర ప్రజలైనా మిమ్మల్ని ఎలా నమ్ముతారు? అమరావతిలో ఎంత గ్రోత్ ఉందని, గ్రోత్ పొటెన్షియల్ చూపిస్తున్నారు మీరు. భూములు ఇచ్చిన రైతులకే కాన్ఫిడెన్స్ లేదు, మళ్ళీ రెండో ఫేజ్ కింద రైతుల దగ్గర నుంచి మళ్ళీ భూములు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.